చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. తాత దగ్గర 500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? విన్నేరే నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్నెలా బయటికి పంపాలని తెగ స్కెచ్లు వేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నావేంట్రా? అబ్బా చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? గుద్దుతే గుండె 16 ముక్కలు అయిపోద్ది. రారే అరే ఈ విషయం మావి తెలిసి ఏమవుతురా? వద్దన్నయ్య, అయిపోతాను. అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుద్దుతే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తా, ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుంది ఏంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా గ్లామర్ మెయింటెనెన్స్ సారా అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దేసరా. నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందిరా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా దిగిపోయావు. తినంది ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉంటానే. చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా. మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, మనం వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతది అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్. కర్మ అన్నయ్య కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది వచ్చుగా. ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. రేయ్ ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగాళ్ళే అన్నయ్య. మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవునరే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క, కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా, ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. ఆపుతావా? ఆపేశా అన్నయ్య. ఒరే చిట్టిగా, అన్నయ్య నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్దు రే. నాకు అర్థమైంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్. రాత్రి నుంచి అడుగుతున్నారు కదా, మామయ్య గారు వచ్చారు. మన ఇద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా. బాగుందా? లవర్స్ ని ఎలా పిలుస్తారా క్రష్? ఏ అలా అనిపించలేదా? మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటది? అమ్మో, దాన్ని అర్జెంటుగా కంట్రోల్లో పెట్టాలి. సరే టిఫిన్ చేద్దు గాని రా. భూమి, లంగా ఓణీలో బాగున్నావు, నాట్ బ్యాడ్. సరే రా. అమ్మా ఎంతసేపే? అన్నయ్య రా కూర్చో. ఎరా భయమా వినయమా? భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య. కూర్చో. ఈ రోజు నీకు 2 ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి ఆవిడ పేరేదో మహాలక్ష్మి. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? అబ్బో చాలా చెప్పిందండి. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని
నేనే. మీరా? మీరా? మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టిస్తుందా నాకు? అయ్యో, నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్, నువ్వు ఆగవే, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. అయ్యో, అమ్మో ఓరు నాయనో, ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు, ఏంటే? నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య? ఇదిగో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. క్రిష్ బాబు ఆగు, ఇంకో 2 దోశ తీసుకొస్తాను. అయ్యా, ఈ ఎద్దులు 2 ముసలి అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు, ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు, దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. అబ్బా, ప్లేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. వై నువ్వేంటి ఇక్కడ లేక? అదేం బాబాయ్ అలానే సావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం పంచుకుందాం. ఏంటి? అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లరక వచ్చేస్తానా? ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసలు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లో వేసేసుకుందాం. మరి బుడ్డ ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు, కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. ఏమో బావా, ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం. జాగ్రత్త. అలాగే బావా.